నమో నమో శివ శంకర భక్తవ శంకర శంభో నమో నమో పుణ్యము పాపము ఎరుగని మేమ పూజలు దేవలు ఎరుగని మేమ పుణ్యము పాపము తెలియని మేమ పూజలు దేవలు ఎరుగని మేమ ఏ పూల దేవాని దేవా దేవా శంకర భక్తవ శంకర శంభో నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో నమో నమో మారేడు దేవనే రే దేనా మారేడు దళములోనే పూజలు రే దేనా మారేడు దళములోనే పూజలు గంగమ్మ మేచిన జంగమయ్యవనే గంగమ్మ మేచిన జంగమయ్యవనే గంగను చేనాని దేవాలు దేవా గంగను చేనాని దేవాలు దేవా దేవా శంకర శంకర శంభో నమో నమో శంకర భక్తవ శంకర శంభో నమో నమో నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ చంద్రకళాధర నమ శివాయ పార్వతి రమణ నమ శివాయ నమ శివాయ త్రిజటధారి నమ శివాయ గంగా జటాధర నమ శివాయ గౌరీ మనోహర నమ శివాయ భక్తవ శంకర నమ శివాయ భోలా శంకర నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ శంభో శంకర నుంచి వర్షం ప్రసన్నమయ్యి ఆనంద వైకుంఠాలతోటి హరహర సకల సంభ్రమలతోటి మరి ఇష్టదైవాన్ని తిలకించి వరం ప్రసన్నం చేసుకొని ఆనందమూర్తి పోయి ఈ 7 కోట్ల భూమండములో ఆకాశానికి మేఘం పట్టిన తర్వాత మేఘం నుంచి వర్షం రాక తప్పదు. కానీ కొందరు నన్ను వర్షం వద్దంటారు, కొందరు నాకు వర్షం కావాలంటారు, కొందరు అసలు ఏందమ్మా సత్యమా అవసత్యమని నా మీద భారము వేస్తూ ఉంటారు. కానీ ఈ మూటిని మళ్ళీ సమన్వయ చేసి మరి ఎక్కడ వర్షం పడుతుందో, ఎక్కడ ఆగిపోతుందో, ఎక్కడ వెన్న కాస్తుందో నేను ఎరుగుంది కాదు, నాకు తెలియంది లేదు. సర్వహాంతిరామిని సర్వ పాపములు శూన్యం కావటానికి మరి ఈ యొక్క శ్యామనము ఇది 3వ ఆదివారము, ఆనందమైన నాకు ప్రీతి కలిగి 4వ ఆదివారము వస్త్రాన్ని ధరించి పూలాభిషేకం చేసి మరి అక్క దేవతలు మొత్తానికి చెల్లెళ్ళకి అగ్నితోటి ఏమిస్తున్నాను కలశాల హారతి ప్రవేశ చేస్తున్నా, ఆనంద రూపాన్ని తిరిగిస్తున్నా. అదృష్టమైన భావాలతో నేను చెప్పిన అక్కడ చూడవో భావాన్ని తిరిగిస్తా. మరి 7 గడియలు ఆగగలిగే శక్తి నాలో ఉంది, 7 గడియలు కురిపించే తత్వము నాలో ఉన్నది. మరి హారతులు ప్రవేశించి ఆనందమైన విషయంలో మరి వాళ్ళకి కావాల్సిన నైవేద్యం వాళ్ళకి ప్రవేశించా. కానీ ఆకాశానికి మేఘం పట్టింది, మేఘం నుంచి వర్షం పడకుండా వెళితే అయ్యో ఇంత మేఘం పట్టిపోయింది, ఇది ఏమైపోయింది వర్షం అని ఈ ఒక హస్తములు తిరగేస్తారు. కానీ 7 గడియలకు వర్షం ఆగిపోతున్న నా సాక్షి శ్రీనివాస సత్య క్షమాపణ చేస్తున్నా. అరికాలు ముళ్ళు మోపుకున్న ముక్కును వర్షం పడకుండా చెప్పాలని కాపాడుకుంటూ సకల దేవతనయ్యి, గ్రామ దేవతనయ్యి, ఆనంద వైకుంఠమైన దేవతనయ్యి సకల సంభ్రమలతోటి చక్కగా ఈ వస్త్రములు కట్టి ఈ పీఠక మీద నేను వెలుగుతానని ఇంద్ర సత్య శ్రీనివాస సాక్షి మీకు ప్రమాణం చేస్తున్నా. అమ్మో వర్షం పడుతుందేమో, ఇక్కడి నుంచి వెళ్ళలేమో, ఎలా వెళ్ళాలేమో ఆదుర్త పడబాకండి. 7 గడియల్లో పంపించగలుగుతాను, 8వ గడియల్లో చక్కగా నిలవగలుగుతా. నిలిసే శక్తి నాలో ఉందని ఇంద్ర సత్యం మీకు అభయం ఇస్తున్నా. నా అభయములు ఎలాంటి ఆటకు రావని ప్రమాణం చేస్తున్నా. మరి వర్షం పడుతూ అయ్యో వర్షంలో ఎలా పోవాలని ఆందోళన పడుతూ ఉన్నారు.
7 గడియలకు వర్షం ఆగుతుంది. 8వ గడియలో మళ్ళీ నాకు ఆనంద రూపాలు తిరిగిచ్చి చక్కటి మళ్ళీ కులాభిషేకం వైకుంఠంగా జరుగుతుందని ఇందులో సత్యం మీకు నేను ప్రమాణం చేస్తున్నా. మరి ఆకాశంలో మేఘం బట్టి వర్షం పడితే అసలు నేను నాకు ఆనందం పరమానందం దివ్యమైన ముద్రతుంది. అసలు సంబరములతోటి ఆనంద రూపాలతో హరహర 7 గడియలు ఏకాంతం చేసి మరి అనుకోని అస్తాలు ఎక్కడ ఉన్నా కూడా 5 గడియల్లో మళ్ళీ దాన్ని తను చేసి అస్తాలు మొత్తం ఇప్పుడు చేయగలుగుతాను. ఇప్పుడు చేసిన మహత్యం చెప్పగలుగుతా. అరికాలు మునుమోకుండా అరిచేతిలో కరుణాన్ని దీపించి మొలక చెట్టు ఎక్కడైనా నేను ఉన్నానని ప్రమాణం చేస్తాను. ఆ కొరవైందాక నేను ఏది తిరిగిస్తాను. ఆ మొలక చెట్టుని ఏది ఎరగలేమను. మరి పాపకర్మలు మోస్తూ పాప భారములు మోస్తూ ఆనంద రూపాలతో వెక్కుతూనే ఉంటుంది. చెట్టు వెక్కిన తర్వాత చివరి అందబోయేటప్పుడు చక్కగా కళ్ళు మోస్తా. అప్పుడు ఏమైపోతుంది? మొలక చెట్టు ఇరిగిపోతుంది, దండి మీద పడిపోయి. అయ్యో అస్తమంలో ఈ శరీరంలో అస్తం ఏదో ఒకటి విరుగుతుంది. అష్టు పసనము చేసే దాంట్లో అన్నం తినాల్సి వస్తుంది. అష్టు పసనంతో ఆ ఒక తరుము చేసే దాంట్లో అట్టు తిరికిచ్చాల్సి వస్తుంది. ఇవన్నీ ఓర్చుకొని వరకు పసనం అయితే నాకు ఎప్పుడు పరమానందం. అసలు నేను ఎప్పుడు కాదన్ను, నాకు ఎప్పుడు పరమానందమే. ఆ ఒక తరుణం, ఆ ఒక వైకుంఠం, ఆ ఒక శ్రీనివాస నన్నయ్య నామవాడు ఏడుకోండి వెంకటమ్మ సకల సంబరంలో సేవనములో మరి వడపప్పు అనేటువంటి అందరికీ వేయరు. మరి గ్రామదేవత ఒక్కదానికే దీన్ని తిరిగిస్తారు. మరి మీరు కనిగించుకొని ఈ భూస్తంభాల మీద మేము మోస్తామంటే దోవన ఎగిర్చాను, మార్గానికి వెతికిస్తా. వెతికిచ్చిన మార్గంలో ఎలాంటి ఓటకం లేకుండా నడిపిస్తా. ఇదంతా ఎందుకు అమ్మా మేము ఏడా మోసేవమ్మంటే నాకు చక్కగా హారతిస్తే ఆనంద రూపాలతో తృప్తి పడతా. మేము మోసేదమ్మా, నువ్వు మోపివమ్మా. ఏం చెబుతున్నావా? నేను మొయ్యను అంటున్నానా? ఈ భూస్తంభాల మీద మీరు మొయ్యాలి, నన్ను మోసే కదా మీరు. మరి నేను మొయ్యాలంటే యాభాలు మొత్తం వేసారు. ఇది ఎంత బరువు ఉంటుంది? ఆయన ఇదిగా ఉంటే మోస్తాడా? మరి దీన్ని ఎంత బరువు ప్రవేశించినా కూడా నేను సేపు ఏది తెలియని మనం ఎలా తెలియస్తాను? ఒకవేళ నేను తొలగిపోయినా కూడా ఆయనకి ఎలాంటి ఇబ్బంది రానివ్వను. రాణిస్తానా? అసలు రాణిస్తాను జ్ఞానం వస్తాడు చెప్పు. అసలు ఈ ఒక వైభవం జరగనిస్తాడా? ఈ వస్త్రం కడతాడా? అమ్మా ఆయనకి మరి పుష్పాలు సాకన పుష్పాలు ఉన్నాయి. స్వామివారి కాడ కూర్చోబెట్టి ఒక 7 తరుణం తిరిగించాలి. అంటే 7 సూత్రాలు ఆయన్ని ప్రవేశించాలి. నన్ను కూర్చోబెట్టండి. అదయ్యా మీ భవస్తంభాన్ని పసనం చేసుకోవాలి. మీ తరుణం పసనమైతే మార్గాన్ని నేను వెతుకుతా. ముందు నెట్టాము కానీ మేము మీరు కూడా నువ్వు ముందు ఉన్నా తిక్కిపోవాలి. నువ్వు తిక్కి కూడా మేమేం చేస్తాం? మరి తర్వాత మీ మొత్తం పసనం అయిందరయ్యా? అవలేదమ్మా. ఇంకా అక్కడ ఇలా ఎక్కువ పెడుతూ ఉన్నా వేస్తేనే వన్నె వస్తుంది. ఈ వన్నెను విరిగించుకోవాలంటే సమ్మెడి దెబ్బలు చాలా పడాలి. సమ్మెడి దెబ్బలు చాలా పడాలి. ఈ సమ్మెడి దెబ్బలు పడితే దీన్ని మీకు కావాల్సిన విధంలో మార్చుగలుగుతారు. ఇంకేమన్నా బంగారం అనుకులు అయితే మొత్తం కరిగిపోతుంది. ఇంకేమన్నా అనుకుంటే బంగారం ఎక్కడ ఉంటుంది? చేతుల్లోనే ఉంటుంది. మనకు కావాల్సిన రూపము రాదు. కానీ ఈ బంగారం లేదు అన్న నిప్పులో వేసి కాల్చి సమ్మెడి దెబ్బ పడితే దానికి విలువ తరుణం అవుతుంది. వేసిన ఒక సమ్మెడి దెబ్బ భూభంగంలో నిలుస్తుంది. మరి హృదయం మార్చి ఈ ఒక తరుణానికి మలుపు తిప్పి మార్గాన్ని వెతికితే ఇది ఎక్కడికి వెళ్తుంది? ఆలయానికి వెళ్తుంది. ఆలయం కంటే ఈ గర్భంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత శ్రీదేవి పెట్టచ్చు, భూదేవి పెట్టచ్చు, శ్రీనివాసుని పెట్టచ్చు. కానీ ఏమి లేని ఈ ఒక రాయిని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఏం చేస్తారు? అసలు జీవం పోతారంట. బంగారు రాయి జీవం పోతారమ్మా. అన్న తప్ప తగులుతీ మీకు తగిలినా కూడా దాన్ని ఏం చేయాలి?
ఓర్చుకోవాలి. ఈ ఓర్పును వసిస్తే ఓడ నాదే అవుతుంది. కానీ ఓడ ఏ వడగదుపులు లేకుండా ఒడ్డుకు చేరుస్తా. ఈ ఓడలో ఉన్న మహిత్యాన్ని మీకు తెలుపుతా. మీరు తొందరపడ్డప్పుడు నేను ఎప్పుడు అసలు తొందర పడను. నేను చక్కగా నవ్వుతానే ఉంటాను, పిలికిస్తానే ఉంటాను, చెబుతానే ఉంటా. కానీ సమయం వచ్చినప్పుడు నేత్రాలు మూస్తానని ప్రమాణం చేస్తా. ఈ నేత్రాలు మూసినప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి? హరిహరినాథుడు కూడా బ్రహ్మ విష్ణు ఈశ్వరుని కూడా తెలియను. మనం అంతటి శక్తి నాలో ఉన్నది, అంత మహిమ కలిగిన దాన్ని నేను మాయనమారంకిని. తడిగుడ్డ ఎలా గొంతుకోవాలో నాకు తెలుసు. కానీ తడిగుడ్డ ఏమన్నా అమ్మవారు ఏమన్నా అంటారు. కానీ తడిగుడ్డ మీకు ఆనందిస్తాను, నేను ఆనందిస్తానయ్యా. మరి మీరు నిర్ణయం చేసుకొని శరణదేవి నవరాత్రులు మరి ఆశీస్ మాసం అయ్యా. ఆశీస్ మాసము 10వ నెల మరి సకల సంభ్రమములతోటి జయపదమైన రూపముతో 2022లో కన్నా ఈ 2023లో వైభవంగా జరిగిద్దని ప్రమాణకం చేశా. నేను చెప్పింది ఎప్పుడు వ్యర్థము నేను అసలు తిలకించను. అది వ్యర్థము చెయ్యను. నిర్ణయాన్ని పసరం చేసుకుంటే ఆలయానికి అభివృద్ధిలోకి ఎంత తరుణం చేస్తున్నారన్నది మీరు భక్తులకు తెలుస్తుంది. ఈ బహుబంధం ముడిపడుతుంది, రహదారి పడుతుంది. ఎప్పుడు పడుతుందో నాకు తెలుసు. మీకు ఎవరు మీరు ఎంత పోడకారినా కూడా నేను చెప్పిందా పడతాను, నేను చెప్పిందాక పడదు. మరి మొత్తం వస్తాయని నేను వివరించిన దాకా నేను అసలు ఏది ముందు కూడా వానివ్వను కూడా. నా ఒక అనుగ్రహమయ్యి, నా ఒక మహిమ పసనమయ్యి, ఇది నాది అన్నది నేను ఎప్పుడైతే నిలబెట్టగలుగుతానో అప్పుడు ఇక మీరు 7 గడియలు ముందుకు పోతే 8వ గడియలు నేను నడుస్తూ ఉంటా. 7 గడియలు పోయినా 8వ గడియ ఉపయోగం ఏముందయ్యా చెప్పు. దీన్ని మీరు పిలిపించుకొని మరి కార్యయుద్ధం జయపదం చేస్తామని నా మీద భారం వేస్తే నేను ముందు, నా వెనక మీరు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను నిర్ణయం చేస్తా. కానీ లోపల మొత్తం మీ ఒక తరుణాన్ని పడాల్సి వస్తుంది. చెప్పడం ఇది నిర్ణయం. ఏ నిర్ణయం? ఇది నిర్ణయం. మరి కమిటీ అన్నదాన్ని నిర్ణయం చేసుకొని చేద్దామని మీరు ఎప్పుడైతే ఉత్సాహం కలుగుతుందో ఆ ఒక తరుణానికి, ఆ ఒక రూపానికి, జయపదమైన శ్రీనివాసుడికి శ్యామలంలో వడపప్పు పానకం చేసేలా అని ఈ 7 కోట్ల భూమండలంలో ఉన్న బిడ్డల చేత దండోరా వేపిస్తానని శ్రీనివాసు సాక్షి మీకు నేను ప్రమాణం చేస్తున్నా. శివ